శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అండ్ శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్ కలిపి డిజైన్ చేసిన ప్రోగ్రామే డిగ్రీ విత్ ఐఏఎస్. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ 5 సెమిస్టర్స్లో యూపీఎస్సి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కావాల్సిన సిలబస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. 6 సెమిస్టర్లో మల్టిపుల్ ఎగ్జామ్స్ ఆన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మాకు మా ఓన్ డిగ్రీ కాలేజ్, ఓన్ క్యాంపస్, ఓన్ హాస్టల్స్, ఓన్ కిచెన్ ఉండడం వలన స్టూడెంట్స్కి కంప్లీట్గా బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్, హాస్టల్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఐఏఎస్ అకాడమీకి ఓన్ డిగ్రీ కాలేజ్ లేకపోవడం వలన వేరే యూనివర్సిటీలో కానీ, వేరే డిగ్రీ కాలేజ్లో కానీ టైఅప్ పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 1, 2, 3 ఇయర్స్లో ఆ టైఅప్ బ్రేక్ అవ్వచ్చు, ఎంఓయూ ఎండ్ అవ్వచ్చు. దాని తర్వాత స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఓన్ హాస్టల్ అండ్ ఓన్ కిచెన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యూనివర్సిటీలో కానీ, ఆ డిగ్రీ కాలేజ్లో కానీ నాన్ యూపీఎస్సీ స్టూడెంట్స్, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఎక్కువ ఉండడం వలన, అంటే ఎంటెక్ అని, పిహెచ్డి అని రకాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే సీరియస్నెస్ అనేది ఉండదు. స్టూడెంట్స్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓన్ కిచెన్, ఓన్ హాస్టల్స్ లేకపోవడం వలన ఎనీ టైమ్ ఆ హాస్టల్ కానీ, ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ప్రొవైడ్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి మనకి ఓన్లీ డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ తీసుకునే పిల్లలే ఉండడం వలన క్యాంపస్ అంతా కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. అలాగే ఓన్ హాస్టల్స్, ఓన్ ఫుడ్ కాబట్టి, ఓన్ కిచెన్ కాబట్టి బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయగలుగుతూ ఉంటాము. ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా స్టూడెంట్స్కి స్పోర్ట్స్, యోగా, తర్వాత వెంటనే స్టడీ అవర్స్, న్యూస్ పేపర్ రీడింగ్, తర్వాత సివిల్స్ క్లాసెస్, డిగ్రీ క్లాసెస్, ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేస్తూ యూపీఎస్సీ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించడానికి కావాల్సిన స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేయగలుగుతూ ఉంటాము. మా స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో డిబేట్స్, ఎలక్యూషన్స్, గ్రూప్ డిస్కషన్స్, మాక్ పార్లమెంట్కి వెళ్ళి ఎన్నో అవార్డ్స్ కూడా గెలవడం జరిగింది. ఈవెన్ మాక్ ఇంటర్వ్యూస్‌కి కూడా నాకు శరత్ చంద్ర సార్‌ది ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వాళ్ళ దగ్గర నుండి నేను 1-on-1 సెషన్స్ తీసుకున్నాను. అవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి యాక్చువల్‌గా నా ఇంటర్వ్యూ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి. సార్ అది పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అడగడం కానీ, మనం యూట్యూబ్లో కూడా ఉంటుంది సార్, అన్నమాచార్యాస్ వైలిన్ మీద క్వశ్చన్స్ అడగడం కానీ, దాని తర్వాత నాకు ఎప్పుడు లో ఫీల్ అయినా పేరెంట్స్తో పాటు మీరు కూడా ఉన్నారు సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. అలాగే శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే బీఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బీబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే సివిల్ సర్వీస్లో ర్యాంక్ సాధించడానికి ఓన్లీ ఈ ఒక్క కోర్స్ తీసుకుంటేనే ర్యాంక్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఏదైనా తీసుకొని వాళ్ళు ర్యాంక్ సాధించవచ్చు. అయితే బీబీఏ, బీఎస్సీ, బీఏ తీసుకున్నా కూడా శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో 6 సెమిస్టర్స్లో మా ఎలెక్టివ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి సెమిస్టర్లో మేము ఇచ్చే ఎలెక్టివ్స్ అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్తో పాటు జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్, ఇలాగా సివిల్స్లో ఉన్న సిలబస్ మొత్తం కూడా కవర్ అయిపోయే లాంటి డిగ్రీ కరికులం మన దగ్గర ఉంది. దానివల్ల స్టూడెంట్స్కి 3 ఇయర్స్ అయిపోయేసరికి ఆటోమేటిక్గా డిగ్రీతో పాటు సిలబస్ అంతా ఫినిష్ అయిపోయి యూపీఎస్సీ సివిల్స్ కాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, లేకపోతే అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్ఓ, ఇటువంటి ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసే విధంగా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. మా ఫ్యాకల్టీ అంతా కూడా మల్టిపుల్ టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అలాగే పిహెచ్డి చేసి ప్రొఫెసర్స్గా వర్క్ చేసే ఫ్యాకల్టీ, అలా గెస్ట్ లెక్చర్స్కి ఆల్రెడీ సర్వీస్లో ఉండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్గా వర్క్ చేస్తున్న ఆఫీసర్స్ కూడా క్లాస్ చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఎటువంటి కెరీర్కైనా వెళ్ళే విధంగా వాళ్ళకి కంప్యూటర్స్ మీద, ఏఐ, డేటా సైన్స్ మీద కూడా ఈ సంవత్సరం నుంచి ట్రైనింగ్ని మేము ఇంట్రొడ్యూస్ చేసాము. జనరల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి 1 ఇయర్ కోచింగ్ ఉంటుంది. డిగ్రీ విత్ ఐఏఎస్ 3 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళిద్దరిని కూడా మిక్స్ చేసి కోచింగ్ ఇవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళ స్పీడ్ వేరు, వాళ్ళ స్పీడ్ వేరు. అందుకని మేము డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్తో పాటు మా దగ్గర ఉన్న 1 ఇయర్ సివిల్ సర్వీస్ కోచింగ్ని ఎప్పుడు కూడా మిక్సప్ చేయము. అలాగే మా దగ్గర డిగ్రీ విత్ ఐఏఎస్ 3 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి ఒక 1 ఇయర్ అడిషనల్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సపోర్ట్ వల్ల ఏమవుతుందంటే మరొకసారి సివిల్ సిలబస్ మొత్తం రివైజ్ చేయగలుగుతారు, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయగలుగుతారు. 21 ఇయర్స్ నిండుతాయి కాబట్టి సివిల్స్ ఎగ్జామ్ ఈజీగా రాసి మంచి ర్యాంక్ సాధించగలుగుతారు.